వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది తీరాన వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో మండల పూజ కార్యక్రమం 41 రోజు నిర్వహించడం జరిగినది. ఈ చివరి రోజు పడి పూజ కార్యక్రమం శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి శిష్య బృందం అయ్యప్ప స్వాముల భజనలతో ఆ అయ్యప్ప స్వామిని మెప్పించి మైపరించినట్లుగా గానం ఆలపించారు. ఆ అయ్యప్ప స్వాములకు ఈ సంవత్సరం కొవ్వూరు రమేష్ రెడ్డి వారు మధ్యాహ్నం పూట భిక్ష అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రాత్రిపూట యథావిధిగా భిక్ష కార్యక్రమం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు కొవ్వూరు రమేష్ రెడ్డి వారు, గురుస్వాములకు రామకృష్ణ స్వామి, భరత్ రెడ్డి స్వామి, రంగయ్య స్వామి, గురువారెడ్డి స్వామి తదితరులకు, అలాగే ఏకే టీవీ న్యూస్ ఛానల్ అధినేత వారి కుటుంబానికి ఘనంగా సన్మానం గావించడం, తదితరులకు సన్మానం గావించడం జరిగినది. ఈరోజు మండల పూజ కార్యక్రమంలో భిక్షదాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ అయ్యప్ప స్వాములు వారికి వారి కుటుంబానికి భిక్షదాతలకు సహకరించిన ప్రతి ఒక్కరికి అయ్యప్ప స్వాములు అందరూ కలిసి వారికి వారి కుటుంబానికి సర్వదా ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కలగాలని గురుస్వాములు అయ్యప్ప స్వాములు కోరుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి అయ్యప్ప స్వామి సేవా సంఘం అధ్యక్షులు కొవ్వూరు రమేష్ రెడ్డి, వినోద్ కుమార్, గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, గోవింద స్వాములు, శివస్వాములు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ పడిపూజ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి. నవంబర్ 16వ తారీఖు నుంచి ప్రొద్దుటూరు పెన్నా వెలిసినటువంటి అయ్యప్ప దేవాలయంలో మండల పూజలు మొదలు కావడం జరిగింది. ఇందుకు గాను ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ మెంబర్లు మరియు అమృతేశ్వర స్వామి దేవాలయం కమిటీ మెంబర్లు మరియు గురుస్వాములు, ప్రొద్దుటూరులో ఉండబడినటువంటి దాతలు వీరందరి సహకారంతో దిగ్విజయంగా 41 రోజు అన్ని కార్యక్రమాలు కూడా డిసెంబర్ 1వ తారీఖు లక్షార్చన కార్యక్రమం జరిగింది. ఎంతో వైభవంగా మేము ఊహించింది 30,000 మంది అయితే దాదాపు 45,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు తాలూకా, ఎర్రగుంట తాలూకా, అమలాపురం తాలూకా మొత్తం దాదాపు 45,000 మంది పాల్గొని భిక్షలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సంవత్సరం విశేషం ఏమంటే కనుక 41 రోజు మండల పూజలో కూడా మధ్యాహ్నం భిక్ష, రాత్రి భిక్ష 2 పెట్టినాం. సాములందరూ, గురుస్వాములు, మా కమిటీ మెంబర్లు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించిన కొత్త అయినా కూడా కొన్ని విషయాలు చెప్పి నాకు తెలియజేసి మా కమిటీ సభ్యుడు నామా రమేష్ బాబు మరియు ముఖ్యంగా మా గ్రామోత్సవంలో తర్వాత లక్షార్చన రోజు ఈ 2 కార్యక్రమాల్లో చుట్టి మెరవనికి మాకు ఎంతో సహకరించినటువంటి మారుతి ప్రసాద్ గారికి, రమేష్ బాబు గారికి, మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. అయ్యప్ప స్వామి అందువల్ల ఈ సంవత్సరము ప్రతి కార్యక్రమము తెలిసినా తెలియకపోయినా మా కమిటీ సభ్యులందరితో కలిసి విచారించి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపినాము. తర్వాత మాకు సహకరించి మీడియా మిత్రులందరూ ఈ పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కటి
ప్రజల వద్దకు తీసుకెళ్ళి న్యూస్ వల్ల అందరికీ తెలియజేయడంతో ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరపడానికి సహకరించిన మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ దేవస్థానం తరపున శ్రీ అమృతేశ్వర స్వామి దేవస్థానము స్వామి అయ్యప్ప సేవా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది.